ఇక ఏ సినిమా చేయాలి అన్నా గానీ గా కథ మీద గా హీరో పేరు రాసుండాలి. గీ ముచ్చట మరొకసారి తెర మీదకి వచ్చిందనమాట. అదేనండి మన వరుణ్ తేజ్. ప్రిన్స్ వరుణ్ తేజు ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ల గీ ముచ్చట చెప్పుకొచ్చిండు. గదే మట్కా ప్రమోషన్‌ల అనమాట. అయితే గా ముచ్చట ఏంటి అంటే 'వెంకీ అట్లూరి' ఇంకా ప్రిన్స్ మన వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'తొలి ప్రేమ'. ఇక ఈ సినిమా తోటి మంచి బ్లాక్ బస్టర్ హిట్టే అందుకున్నాడు మన ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇక వాళ్ళ కాంబినేషన్‌లో సినిమాల కోసమని మస్తుగానే చూసిండట. ఇక 'వెంకీ అట్లూరి' దర్శకుడిగా మొదటిగా మారిన సినిమా కాబట్టి గా సినిమా మంచిగానే హిట్ అయింది. గా తర్వాత ఆయన కూడా మంచిగానే దూసుకుపోయిండు. ఇక గాయన ఏ స్టోరీ చేసినా ఆ స్క్రిప్ట్‌ని ఖచ్చితంగా ముందుగా వరుణ్ తేజ్‌కే వినిపిస్తాడట. ఇక అప్పటికి గాయన 'సార్' సినిమా స్టోరీ అయితే వరుణ్ తేజ్‌కి ఇనిపించిండట. గప్పుడు వరుణ్ తేజ్‌కి గా సినిమా చేయాలని ఉందట. కానీ అప్పటికే 'వెంకీ అట్లూరి' తమిళ హీరో అయిన ధనుష్‌ని ఫిక్స్ చేసుకుండట. ఇక దాని తర్వాత 'లక్కీ భాస్కర్' సినిమాని కూడా ఈయనకి కథ వినిపించిండట. అయినప్పటికీ కూడా అక్కడికే 'దుల్కర్' కోసం గా స్టోరీని రాసుకున్నట్టు ఫిక్స్ అయిండట. ఈ 2 సినిమాలు కూడా ఇప్పటికే మంచి వసూళ్లైతే సంపాదించుకున్నాయి. 'సార్' సినిమా అయితే ఎప్పుడో మనకి 100 కోట్ల బడ్జెట్‌లతోటి ఇక గా వసూళ్లతోటి చేరడం కూడా జరిగింది. దాంతో పాటుగా 'దుల్కర్ సల్మాన్' సినిమా కూడా 'లక్కీ భాస్కర్' సినిమా కూడా ఈ రోజుకి 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఇట్లా 'వెంకీ అట్లూరి' తీసిన ప్రతి సినిమా కూడా ఈ మధ్య కాలంలో 100 కోట్ల క్లబ్‌లో చేరింది. 2 సినిమాలు కూడా వరుణ్ తేజ్ చేసుంటే ఆయన లైఫ్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్‌లో ఉండేదని చెప్పిండట. అయితే ఫస్ట్‌గా ఆయనకు 'సార్' సినిమా అయితే చేయాలనిపించిందట. తర్వాత 'లక్కీ భాస్కర్' కూడా అట్లా అనిపించిందట. కానీ దానికన్నా ముందే 'సార్' సినిమా అయితే మస్తుగా చేయాలనే ఆశ అయితే మస్తుగానే ఉందట. ఇక 'లక్కీ భాస్కర్' గానీ దాంతో పాటుగా 'సార్' గానీ ఈ 2 సినిమాలు చూస్తే 'వెంకీ అట్లూరి' మొత్తం తమిళ హీరోల కాంబినేషన్‌లో అయితే రాసుకున్న కథలు గానీ ఇక వాళ్ళ ఇద్దరు కాంబినేషన్‌ల స్టోరీ రావాలి అని చెప్పేసి అనుకున్నాడని చెప్పి స్టేజ్ మీద కూడా చెప్పుకొచ్చిండనమాట. ఇక వీళ్ళు ఇద్దరి మధ్యలో కూడా ఒక స్టోరీ రావాలి, ఒక సినిమా రావాలి అని ఆడియన్స్ కూడా కోరుకురట. అయితే 'లక్కీ భాస్కర్' అనే ఒక స్టోరీని ఎందుకు ఈయన మన వరుణ్ తేజ్‌తో తీయలేదని చెప్పి కొంతమంది ఆడియన్స్ ప్రశ్నించారంట కూడా. అయితే వాళ్ళ ఇద్దరు కాంబినేషన్‌లో ఖచ్చితంగా సినిమా వస్తదని చెప్పేసి వరుణ్ తేజ్ కూడా గట్టిగానే చెప్పిండు. ఇక రానున్న కాలంలో మన ఈ నెల 24ల 'మట్కా' సినిమా అయితే రిలీజ్ కానుంది. ఈరోజు యూఎస్‌లో ప్రమోషన్లు కూడా దాంతోపాటు ప్రీమియర్ షోలు కూడా పడుతున్నాయట. ఇక ఇక్కడతో పాటు మనకి నార్త్‌లో కూడా కనిపించబోతుంది. ఇక డైరెక్టర్ అయితే మన కరుణ అన్నమాట. ఇక ఈ కరుణ దర్శకత్వంలో రాబోయే ఈ సినిమాలో అయితే మనకి మీనాక్షి చౌదరి అయితే హీరోయిన్‌గా నటించబోతుంది. ఇక ఈ సినిమా మొత్తం కూడా పీరియాడికల్ స్టోరీ నడుమ నడుస్తుందట. అయితే వీళ్ళ కాంబినేషన్‌ల సినిమా ఎట్లుంటది? ఇక అట్లూరి అంటే మన 'వెంకీ అట్లూరి' కాంబినేషన్‌లో హిట్ అయినట్టుగానే ఈ సినిమా కూడా హిట్ కావాలని అందరూ ఎదురు చూస్తున్నారట. అయితే ఈ సినిమా కోసం అని చెప్పేసి ప్రమోషన్‌లు మస్తుగానే చేస్తున్నారు. సౌత్‌ల, నార్త్‌ల ఇది కూడా పాన్ ఇండియన్ లెవెల్‌లో తీసుకుపోవాలని కూడా చూస్తున్నారనమాట. అయితే వరుణ్ తేజ్ ఫేవరెట్ సినిమాలేంటి? మీకు నచ్చిన సినిమా ఏంటి? అది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటే దాన్ని కూడా నొక్కేయండి.